ఏపీలో ఎండలు దంచేస్తున్నాయి. కోస్తా ప్రాంతాల్లో ఓ మాదిరిగా ఉన్న రాయలసీమలో మాత్రం మండుతున్న ఎండలు ప్రజలను అల్లాడిస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి అత్యధికంగా తిరుమలలో ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతే ఉష్ణోగ్రత గుంటూరు జిల్లా జంగమేశ్వరంలోనూ రికార్డైంది. మరోవైపు కర్నూలు, నెల్లూరులో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా నెల్లూరులో 44.6, కర్నూలులో 44.1, అనంతపురంలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇంకోవైపు కాకినాడలో 38.4, మచిలీపట్నంలో 38.4 డిగ్రీలుండగా విజయవాడ, గుంటూరులలో 38, 37 డిగ్రీలే ఉన్న వడగాలులు మాత్రం జనాలను హడలగొడుతున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే దాదాపు అన్ని జిల్లాల్లోనూ సూర్యుడు తడాక చూపిస్తున్నాడు. ప్రతి చోట కనీసం 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి అత్యధికంగా ఖమ్మం, నల్గొండ, రామగుండం ప్రాంతాల్లో 45 డిగ్రీలు నమోదు కాగా భద్రాచలం, హన్మకొండలలో 44 డిగ్రీలు, హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్లలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో గరిష్టంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బతో ఒక్కరోజే జిల్లాలో 13 మంది చనిపోయారు. ఈ సీజన్లో ఒక్క నల్గొండ జిల్లాలోనే 100 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో ఎండల తీవ్రతపై మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. మొత్తం మీద చూసినట్లయితే గత వారం రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో దంచి కొడుతున్నాయి. నిన్న తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రత తాకిడికి తట్టుకోలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. నిన్న ఒక్కరోజే జిల్లాలో 13 మంది మరణించారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎండ తీవ్రత ఎలా ఉందో. అసలు ఉదయం 9 గంటల నుంచే ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 7 గంటల వరకు కూడా భారీగా వడగాల్పులు వీస్తున్నాయి. అదేవిధంగా రాత్రిపూట కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 20 నుంచి 30 డిగ్రీల వరకు కూడా రాత్రిపూట ఉష్ణోగ్రత ఉందంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని చెప్పవచ్చు. మొత్తం మీద బయటికి వెళ్తే కాళ్ళు కూడా మండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రజలంతా కూడా అత్యవసర పనులు ఉంటేనే రోడ్లపైకి రావాలని ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు వరుసగా 44, 45, 46, నిన్న అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలంతా కూడా చెప్పండి, ఎండలు ఎలా ఉన్నాయి? చాలా వేడిగా ఉందండి. ఉడక బాగా ఉబ్బరింత ఎక్కువ ఉంది. ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. తట్టుకోలేక క్యాప్లు ఈ క్లాత్ ఎంతగానో ఎప్పుడు లేవండి. ఈ ఇయర్ చాలా ఎక్కువ, అసలు పడుకోలేని పరిస్థితి ఉంది. ఇంత ఎండలు గతంలో ఎప్పుడు చూడలేదండి మేమైతే. ఇంత విపరీతంగా ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా బయట ప్రయాణించాలంటేనే భయపడిపోతున్నారు. ఇంకా 4-5 రోజుల వరకు కూడా ఉష్ణోగ్రత ఈ విధంగానే కొనసాగుతుందని చెప్తున్నారు. అత్యధికంగా నకరికల్, సూర్యాపేట, మేలచెరువు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. మొత్తం కూడా ఇంట్లో ఏసీలు కూడా పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇంట్లో అంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మొత్తం ట్యాప్ తిప్పితే ఇంట్లో మొత్తం భారీగా బాయిల్డ్ వాటర్ వస్తుందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో మొత్తం కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎండకు ఎలా సేద తీరాలన్న అర్థమవుతలేదు. ప్రతి ఒక్కరు కూడా రోడ్లపైకి రావాలంటేనే భయపడిపోతున్నారు. చెప్పులు ధరించినా సరే మొత్తం కూడా కాళ్ళన్నీ మండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు ఎండల్లో నిలబడితే మాత్రం సొమ్మసిల్లిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం జనాలు ఇప్పటికే చూసినట్లయితే జిల్లాలో 100 మందికి పైగా కూడా వడదెబ్బతో చనిపోవడం జరిగింది. నిన్న అత్యధికంగా 13 మంది చనిపోయారు. ఒక 3 నెలల బాబు ఎండవేడిని తట్టుకోలేక చనిపోవడం జరిగింది. చిన్నపిల్లలు మాత్రం పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వృద్ధులు, చిన్నపిల్లలు ఈ ఎండవేడికి తట్టుకోలేకపోతున్నారు. వీడియో శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ.